ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ అచ్చంపేట కాన్స్టెంట్ హెడ్ క్వార్టర్లో ఉన్నది. దాంట్లో మా కొలీగ్ డాక్టర్ ప్రభు, డాక్టర్ మహేష్ మేమంతా కలిసి గనస్టిస్ట్ సర్జన్ మా హాస్పిటల్స్ అందరూ కలిసి ఆపరేషన్ చేశాము. త్వరలోనే ఒక సర్జికల్ క్యాంప్ పూర్ ఫెలోస్ కోసం, పూర్ ఫ్యామిలీస్ కోసం సర్జికల్ క్యాంప్ ఏరియా హాస్పిటల్ అచ్చంపేటలో ఒక 15 days అప్పటికి ఎలక్షన్ కూడా అయిపోతాయి. 15 days తర్వాత జూన్ ఫస్ట్ వీక్లో 100% ఒక 100-200 ఆపరేషన్స్ ఒక 2-3 రోజులు చేస్తాం. అది ఎవ్రీ మంత్ అట్లనే అనుకుంటున్నాం. ఎవ్రీ మంత్ సర్జికల్ క్యాంప్ బట్ ఓన్లీ పూర్ పీపుల్. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది పూర్ పేషెంట్స్. వీటితో పాటు అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్, పెద్దవి కాకుండా నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కానీ, లేకపోతే బ్రెయిన్ సర్జరీస్ కానీ, హార్ట్ సర్జరీ కావాలి. విత్ అంటే మహబూబాబాద్ జిల్లాలో చేయగలిగిన ఆపరేషన్ అన్నీ చేస్తాం. ఇంకా అప్గ్రేడ్ చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి డాక్టర్ రేవంత్ రెడ్డి గారు వారు ఇప్పటికే మన ఐసీయూ మనల్ని శాంక్షన్ అయింది. తర్వాత మన సంబంధిత మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు కూడా హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళు కూడా ఎక్విప్మెంట్స్, తర్వాత క్యాడర్ స్ట్రెంత్ అన్నీ కూడా త్వరలో రాబోతూ ఉన్నాయి. ఫుల్ ప్రిపేర్గా 24 గంటలు ఆపరేషన్ చేసినట్టుగా దీన్ని హాస్పిటల్ను తీర్చిదిద్దడం జరుగుతుంది. యాజ్ ఏ డాక్టర్గా, యాజ్ ఎమ్మెల్యేగా అప్గ్రేడ్ చేస్తున్నాం. ఆ కణాల స్టడీ నార్మల్ ఉన్నట్టు ఏం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ బ్లడ్ టెస్ట్లో క్యాన్సర్ కారణం చేసిన తర్వాతనే ఆపరేషన్ చేసాం. అట్లాగే ఇటువంటి గతంలో చేసాము. ఇది ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ అచ్చంపేట కాన్స్టెంట్ హెడ్ క్వార్టర్లో ఉన్నది. దాంట్లో మా కొలీగ్ డాక్టర్ ప్రభు, డాక్టర్ మహేష్ మేమంతా కలిసి గనస్టిస్ట్ సర్జన్ మా హాస్పిటల్స్ అందరూ కలిసి ఆపరేషన్ చేశాము. త్వరలోనే ఒక సర్జికల్ క్యాంప్ పూర్ ఫెలోస్ కోసం, పూర్ ఫ్యామిలీస్ కోసం సర్జికల్ క్యాంప్ ఏరియా హాస్పిటల్ అచ్చంపేటలో ఒక 15 days అప్పటికి ఎలక్షన్ కూడా అయిపోతాయి. 15 days తర్వాత జూన్ ఫస్ట్ వీక్లో 100% ఒక 100-200 ఆపరేషన్స్ ఒక 2-3 రోజులు చేస్తాం. అది ఎవ్రీ మంత్ అట్లనే అనుకుంటున్నాం. ఎవ్రీ మంత్ సర్జికల్ క్యాంప్ బట్ ఓన్లీ పూర్ పీపుల్. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది పూర్ పేషెంట్స్. వీటితో పాటు అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్, పెద్దవి కాకుండా నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కానీ, లేకపోతే బ్రెయిన్ సర్జరీస్ కానీ, హార్ట్ సర్జరీ కావాలి. విత్ అంటే మహబూబాబాద్ జిల్లాలో చేయగలిగిన ఆపరేషన్ అన్నీ చేస్తాం. ఇంకా అప్గ్రేడ్ చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి డాక్టర్ రేవంత్ రెడ్డి గారు వారు ఇప్పటికే మన ఐసీయూ మనల్ని శాంక్షన్ అయింది. తర్వాత మన సంబంధిత మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు కూడా హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళు కూడా ఎక్విప్మెంట్స్, తర్వాత క్యాడర్ స్ట్రెంత్ అన్నీ కూడా త్వరలో రాబోతూ ఉన్నాయి. ఫుల్ ప్రిపేర్గా 24 గంటలు ఆపరేషన్ చేసినట్టుగా దీన్ని హాస్పిటల్ను తీర్చిదిద్దడం జరుగుతుంది. యాజ్ ఏ డాక్టర్గా, యాజ్ ఎమ్మెల్యేగా అప్గ్రేడ్ చేస్తున్నాం. స్టాఫ్ కూడా ఆల్మోస్ట్ నర్సింగ్ స్టాఫ్ ప్రిపేర్ వచ్చింది. ఓన్లీ డాక్టర్స్ వస్తే సరిపోతుంది.